బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా నాయకత్వంలోని లోక్సభ ఎన్నికలకు వెళ్తామన్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లాలని ప్రధాని నరేంద్ర మోడీ తమను ఆదేశించారని చెప్పారు. రాష్ట్రాన్ని దోపిడీ చేసిన సీఎం కేసీఆర్ దేశాన్ని కూడా దోపిడీ చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ పెట్టారని ఆరోపించారు. ఎన్ని సభలు, సమావేశాలు పెట్టినా కల్వకుట్ల కుటుంబం ఫామ్ హౌస్ కు వెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఉంది, ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరికి ఒక దగ్గర వెళ్ళొచ్చు. కానీ ఒక టిఆర్ఎస్ పార్టీ లేకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబం పట్ల తెలంగాణ ప్రజలలో విశ్వాసం లేదు. మరి ఈ రోజు తెలంగాణకే పరిమితమైనటువంటి కల్వకుంట్ల కుటుంబం ఏదైతే దోపిడీ చేసిందో, ప్రజాధనాన్ని దోపిడీ చేసిందో, ఇది తెలంగాణలో కాదు దేశవ్యాప్తంగా మేము దోపిడీ చేస్తామనే విధంగా ఆలోచన చేస్తా ఉంది. కానీ ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు. ఈరోజు తెలంగాణలోనే భూమి కదిలిపోతా ఉంటే దేశంలో సాధిస్తామని చెప్పి మీటింగ్లు పెట్టినంత మాత్రాన ఏమీ ఉపయోగం ఉండదు. పూర్తి స్వేచ్ఛ ఉంది, ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరికి ఒక దగ్గర వెళ్ళొచ్చు. కానీ ఒక టిఆర్ఎస్